కర్నూలు దగ్గర బస్సు పూర్తిగా కాలిపోయి ఘోరం జరిగి 19 మంది బుగ్గిపాలైపోయారు కదా! దానికి సంబంధించి ఏ1గా ఉన్న డ్రైవర్ లక్ష్మణ్‌ని అరెస్ట్ చేశారు కదా! దాని ఓనర్ ఏ2గా ఉన్నటువంటి వేమూరి ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ ఎక్కడున్నారు? అరెస్ట్ చేయలేదు అంటే, పోలీసులు చెబుతూ వచ్చిన సమాధానం లేదు, పరారీలో ఉన్నాడు, ఆయన కోసం తిరుగుతున్నాం, పరారీలో ఉన్నాడు, ఆయన కోసం తిరుగుతున్నాం అన్నారు కదా! సరే ఎట్టకేలకు ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు. వినోద్ కుమార్ కావేరీ ట్రావెల్స్ యజమాని. ఆయన అరెస్ట్ చేసి స్థానిక స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయనకు రిమాండ్ ఇవ్వండి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. రిమాండ్ రాశారు. అది జరిగిన వెంటనే ఆయన స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులోకి వెళ్ళి బెయిల్ పిటిషన్ వేస్తే, ఆ బెయిల్ పిటిషన్ అలో చేసినటువంటి మెజిస్ట్రేట్ 10,000 రూపాయల సొంత పూచీకత్తుపై ఆయనను వదిలేయండి అని చెప్పి వదిలేశారు. వారాల నుంచి ఆయన పరారీలో ఉన్నారట. ఇప్పుడు ఆయనకు ఆయన అరెస్ట్ అయ్యారట, ప్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇమీడియట్ బెయిల్ పిటిషనే కానీ బెయిల్ వచ్చేసింది. ఇట్లా అరెస్ట్ అయ్యారు, అట్లా విడుదలై వచ్చేసారు. ఇంత ఈజీ ప్రాసెస్ అని తెలియక పాపం ఆయన వారాల నుంచి పరారీలో ఉన్నట్లున్నారు. పోనీ అని ఒకవైపు దీనికి ప్రత్యక్షంగా సంబంధమే కారణమైన వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటే, మరొకవైపు ఇంకేదో ప్రచారం చేశారు, దీనికి ఇంకేదో మద్యం కారణం అని చెప్పారని చెప్పి దీని మీద 27 మంది మీద కేసులు పెట్టేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చుకుంటూ విచారణకని పిలుచుకుంటూ పోలీసులు. ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సెంట్రల్ ఆఫీసు కూడా పోలీసులు వెళ్ళి దీనికి మద్యం కారణం అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది ట్విట్టర్లో, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో విచారణకు రండి అని చెప్పి మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చేసి వచ్చారు. అక్కడ ప్రత్యక్షంగా ఇంత పెద్ద ఘోరానికి కారణమైన ఆ బస్సు ఓనర్ మాత్రం జస్ట్ వారాల నుంచి పరారీలో ఉన్నారు. ఈరోజు ప్రత్యక్షమయ్యారు, అరెస్ట్ అయ్యారట, నెక్స్ట్ ప్రవేశపెట్టారు, సొంత పూచీకత్తు మీద విడుదలైసి వెళ్ళిపోయారు.